సో నిన్న సేల్స్ బుక్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చేయమని చేశారా? సో Yes. ఎవరు అన్నపూర్ణ గారు చెప్తారు. అన్నపూర్ణ గారు చేశారండి సమ్ము? చేశాను సార్. ఒక్కసారి ఆన్సర్ డిక్టేట్ చేయండి. సేల్స్ బుక్ ఓపెన్ చేశారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరు రాశారు? MS గుప్తా అండ్ వర్మ. ఓకే. 39,600 అమౌంట్ వచ్చింది సార్. 39,600 అంటే 39,600. ఓకే, అంటే ఎలా వచ్చింది? 30 into 800, 30 షర్ట్స్ into 800 రూపీస్ ఈచ్ వన్. అలాగే 20 ట్రౌజర్స్ into 1000 లెస్ 10% ట్రేడ్ డిస్కౌంట్. టోటల్ సేల్స్ వచ్చేసి మెస్సర్స్ గుప్తా అండ్ వర్మ నుంచి 39,600. నెక్స్ట్ మెస్సర్స్ జైన్ అండ్ సన్స్ దగ్గర నుంచి 50 షర్ట్స్, ఈ షర్ట్ వచ్చేసి 800. సో ట్రేడ్ డిస్కౌంట్ ఏం లేదు, 40,000. అలాగే మెస్సర్స్ మధుర్ అండ్ జైన్ 100 షర్ట్స్ at the rate 750, 75,000. 10 ఓవర్ కోట్స్ at the rate 5,000, 50,000. లెస్ 10% ట్రేడ్ డిస్కౌంట్ ఉంది. సో 1,25,000 నుంచి ట్రేడ్ డిస్కౌంట్ 10% 12,500 తీసేస్తే 1,12,500. సో టోటల్ సేల్స్ బుక్ వాల్యూ 1,92,100. అందరికి వచ్చిందమ్మా? ఓకే, మనం ఇలస్ట్రేషన్ 3 క్వశ్చన్ చూస్తే మనం అందులో ఎలిమినేట్ చేసింది ఏంటంటే సోల్డ్ ఫర్నిచర్ టు మెస్సర్ సెహగల్ అండ్ కో ఆన్ క్రెడిట్ 8,000. దాన్ని ఎందుకు ఎలిమినేట్ చేసామంటే సేల్స్ బుక్ లో మనం రికార్డ్ చేసేది ఓన్లీ గూడ్స్ అమ్మా, అది కూడా క్రెడిట్ లో కొంటాయి. కానీ మనం ఏం కొన్నాం? ఫర్నిచర్ అంటే ఎసెట్ కొన్నాం. ఎసెట్ అనేది ఇక్కడ రికార్డ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇక్కడ రికార్డ్ చేయకూడదు, మరి ఎక్కడ రికార్డ్ చేయాలి? ఈ ట్రాన్సాక్షన్ సోల్డ్ ఫర్నిచర్ టు మెస్సర్ సెహగల్ అండ్ కో ఆన్ క్రెడిట్ 8,000 ఎక్కడ రికార్డ్ చేయాలి? సేల్స్ బుక్ రికార్డ్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడ రికార్డ్ చేయాలి? జనరల్ ప్రాపర్ లో రికార్డ్ చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ మనం ఎలిమినేట్ చేసిన ట్రాన్సాక్షన్ ఏంటంటే సోల్డ్ 13 షర్ట్స్ టు చీప్ స్టోర్స్ at the rate 750 ఈచ్ ఫర్ క్యాష్ సేల్ చేసామంట. ఇక్కడ సేల్స్ బుక్ లో ఏం రికార్డ్ చేయాలి? ఓన్లీ దోస్ గూడ్స్ విచ్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. కానీ ఇక్కడ ఫర్ క్యాష్ అన్నాడు. ఓకే, ఇక్కడ రికార్డ్ చేయకూడదు, మరి ఎక్కడ రికార్డ్ చేయాలి? క్యాష్ బుక్ అదంతా మీకు మైండ్ లోకి వచ్చేయాలన్నమాట. ఇక్కడ రికార్డ్ చేయకూడదు. ఓకే, మరి ఎక్కడ రికార్డ్ చేయాలి? క్యాష్ బుక్ లో రికార్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 3 చేయమన్నాను. అందరికి వచ్చిందమ్మా 1,92,100 వచ్చింది అందరికి ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉందా క్వశ్చన్ లో? సో సేమ్ టైప్ లో ఇంకో క్వశ్చన్ ఉంది, అది ఏంటి? ప్రాక్టీస్ క్వశ్చన్ చేయమని చెప్పాను. చేశారా? ఎవరికైనా డౌట్ ఉందా? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చేయండి అని చెప్పానమ్మా. చేశారా? తేజస్వి చేసావమ్మా నువ్వు? Yes, sir. ఓకే, ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత వచ్చింది? 1,18,750, sir. 750. మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు క్వశ్చన్ లోని? 3 transactions, sir. ఆ 3 ట్రాన్సాక్షన్స్ పడతాయమ్మా? ఏదైనా ఎలిమెంట్ అయినాయా? లేదు sir, ఓకే 3 transactions అవుతాయి sir. ఓకే ఓకే. సరే, ఒకసారి అమౌంట్స్ చెప్తున్నానమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. సో సేల్స్ బుక్ లో అజంతా ఎలక్ట్రికల్స్ నుంచి 5 పీసెస్ ఆఫ్ ఓవెన్స్ at the rate 6,000 ఈచ్ తీసుకుందామమ్మా. సో టోటల్ అమౌంట్ విల్ బి 30,000. 30,000 లోంచి లెస్ 10% డిస్కౌంట్ అమ్మా 3,000. సో 30,000 లోంచి ట్రేడ్ డిస్కౌంట్ 3,000 తీసేస్తే అమౌంట్ 27,000 రావాలి. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్స్ ప్లాజా నుంచి 10 పీసెస్ ఆఫ్ టాబ్లెట్స్ at the rate 8,000 ఈచ్ మనం ఏం చేసాం? సేల్ చేసాం. సో ఎంత అయింది? అది 80,000 లెస్ 5% ట్రేడ్ డిస్కౌంట్. 5% ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అయిందంటే 4,000 అయింది. సో 80,000 మైనస్ 4,000 76,000 రావాలి అవుటర్ కాలం. నెక్స్ట్ హర్యానా ట్రేడర్స్ 5 పీసెస్ ఆఫ్ జ్యూసర్స్ at the rate 3,500 ఈచ్. సో టోటల్ ఎంత ఏంటంటే 17,500 లెస్ 10% ట్రేడ్ డిస్కౌంట్ 10% తగ్గించేగా
1750. Outer column లో 15,750. Total will be 1,18,750. ఓకేనా? సో తేజస్వి చెప్పమ్మా, ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి? లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని ఎఫెక్ట్ అయినాయి ఇందులో? 4 sir. చెప్పమ్మా. ఫస్ట్ వన్ Sales account. సేల్స్ అకౌంట్. నెక్స్ట్ Ajanta Electricals. అజంతా ఎలక్ట్రికల్స్. నెక్స్ట్ Ajanta Electricals Plaza. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ప్లాజా. Haryana Traders. ఓకే, ఎలక్ట్రానిక్స్ ప్లాజా. అండ్ నెక్స్ట్ వన్ Haryana Haryana. Traders. హర్యానా ట్రేడర్స్. సరే, రికార్డ్ చేశాను. మనం 4 లెడ్జర్స్ ఎఫెక్ట్ అయిన 4 లెడ్జర్స్ రాశాను. ఓకే, ఒకసారి సేల్స్ బుక్ లో ఎవరెవరికైతే సేల్ చేసామో అవన్నీ ఎలా పడతాయి? ఒక సేల్స్ ఎంట్రీ చెప్పమ్మా. Sales account debit సేల్స్ to. ఎంట్రీ ఆలోచించు ఒకసారి. Yes sir, sir. సేల్స్ ఎంట్రీ. Debtor account debit to sales. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అంటే సేల్స్ అకౌంట్ ఎటు సైడ్ రావాలి? Credit side sir. క్రెడిట్ సైడ్ కి ఏం రాయాలంటే బై సన్రీస్. ఎంత అయిందమ్మా? టోటల్ సేల్స్ ఎంత అయింది? 1,18,750. ఓకే, బై సన్రీస్ అని రాయడం మీకు ఇష్టం లేదు. అప్పుడు ఏం రాయాలి? బై అమౌంట్ యాజ్ పర్ సేల్స్ బుక్ అని రాస్తాం. ఓకేనా? మీరు ఎలా రాసిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అమ్మా, ఎంట్రీ ఏం చెప్పావు నువ్వు? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అన్నావు. అంటే సేల్స్ అకౌంట్ ఎటు సైడ్ రాస్తాం. మరి డెటార్ అకౌంట్ ఎటు సైడ్ వెళ్ళాలి? Debit side sir. అంటే వీళ్ళందరూ డెటార్స్ కదా. అజంతా ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రికల్ ప్లాజా, హర్యానా ట్రేడర్స్, వీళ్ళందరూ ఎవరు? ట్రేడర్స్. సో ట్రేడర్స్ అంటే మనకి ఏమవుతుంది? డెటార్స్ అకౌంట్ డెబిట్ సైడ్ టు ఏమన్నాయమ్మా? Sales account సేల్స్ అకౌంట్. ఎంత? 27,000. అజంతా ఎంత చేశాడు? 27,000. 27,000. ఎలక్ట్రికల్ ప్లాజా ఎంత చేశాడు? 2 సేల్స్ Sales అకౌంట్ account ఎంతమ్మా? 76,000. 76,000. నెక్స్ట్ హర్యానా క్యాన్సిల్ చేసాం మనం. 2 సేల్స్ అకౌంట్ 15,750. 15,750. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అకౌంట్ తీసుకున్నామ్మా. సేల్స్ ఏంటి? మొత్తం అన్ని కలిపి రాస్తున్నాం కాబట్టి బై సర్వీస్ అని మంత్ ఎండింగ్ ఆర్ ఇయర్ ఎండింగ్ డేట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ మంత్ అది? జాన్యువరి. సో జాన్యువరి కాబట్టి January 31st. ఎందుకు? సన్రీస్ కదా, అన్ని కలిపి ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడు వేస్తాం మనం? మంత్ ఎండింగ్ వేస్తాం. కానీ అజంతాకి ఎప్పుడు చేస్తాం చూడండి, డేట్ చూడండి ఒకసారి. అజంతాకి January 2nd. సో January 2nd డేట్ రాస్తాం. ఎలక్ట్రికల్ ప్లాజాకి ఎప్పుడు? January 8th. సో January 8th డేట్ రాస్తాం. హర్యానా ట్రేడర్స్ కి ఎప్పుడు చేస్తాం? January 15th. సో January 15th కి డేట్ రాస్తాం. సో ఇలా ఏం చేయాలి మనం? సబ్సిడరీ బుక్స్ చూసి లెడ్జర్ అకౌంట్స్ లోకి పోస్టింగ్ చేయాలి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు అడగండి. అర్థమైనా అందరికి? సబ్సిడరీ బుక్స్ చూసి లెడ్జర్ అకౌంట్స్ లోకి పోస్టింగ్ చేయడం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పాత పద్ధతిలో జర్నల్ ఎంట్రీస్ చూసి రికార్డ్ చేసేవాళ్ళం లెడ్జర్స్ లోకి. ఇప్పుడు ఏంటి? సబ్సిడరీ బుక్స్ చూసి లెడ్జర్ బుక్స్ లోకి రికార్డ్ చేయాలి. ఓకేనా? పోస్టింగ్ చేయాలి. సో ఎన్ని సమ్స్ అయినాయి? ఇలస్ట్రేషన్ 3 అయింది. ఓకేనా? నెక్స్ట్ అమ్మా ఇలస్ట్రేషన్ 5 రండి అమ్మా. ఇలస్ట్రేషన్ 5. సో ఇలస్ట్రేషన్ 5 ఏమన్నా చదవండి. శరీష్మా చదవమ్మా. From the following transactions, prepare the purchases returns book of Alpha and Company, a saree dealer, and post them into the ledger. Date 4/1/2016. Debit note 101. Particulars written to Goval Mills, Surat. 5 polyester sarees. ఒకసారి నువ్వు ఇలస్ట్రేషన్ 5 అయినా చదువుతున్నావు? Yes sir. ఇలస్ట్రేషన్ 6 అయినా ఉందా మీకు? No sir, late sir. ఇలస్ట్రేషన్ 6 లేదా? డైరెక్ట్ ఇలస్ట్రేషన్ 5. మరి ఇలస్ట్రేషన్ 4 చదవ సార్. Post the following into the ledger.
Date ఓకే 2000. సో మనం ఇలస్ట్రేషన్ 3 చేసాం, ఇలస్ట్రేషన్ 1, ఇలస్ట్రేషన్ 2, ఇలస్ట్రేషన్ 3 చేసాం అవునా? Yes, sir. ఇలస్ట్రేషన్ 4 అమ్మా, ఇలస్ట్రేషన్ 5 కాదు, ఇలస్ట్రేషన్ 4 చదువు. Post the following into the ledger. Date 2017, November 20. Particulars Rajendra Prakash and Sons, 136 Usha ceiling fan, less trade discount at the rate of 10%. ఓకే Details 200 rupees. అంతే సార్, ఇక్కడ ఏం లేదు సార్. అదే అమౌంట్ చెప్పాము డైరెక్ట్ గా. అవుటర్ కాలం అమౌంట్ ఎంత అయింది నవంబర్ 20th? నవంబర్ 20కి అవుటర్ కాలం ఎంత అయింది? 180 సార్, 180 rupees. నెక్స్ట్ November 30, Modern Electrical Company, amount 100 rupees. ఓకే టోటల్ రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ లో ఎంత ఉంది? 280 rupees, sir. ఓకే అమ్మ, రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ అంటే అర్థం ఏంటి చెప్పమ్మా, మీనింగ్ ఏంటి రిటర్న్స్ అవుట్వర్డ్? సార్ మనం అంటే రిటర్న్స్ పర్చేస్ చేసి ఇచ్చారు సార్ బ్యాక్ కి. మనది బిజినెస్ అమ్మా, మనం ఏం చేసాం అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసాం, అది మనకు నచ్చలేదు, మనం ఏం చేసాం అవుట్వర్డ్ పంపించేసాం అంటే పర్చేజెస్ రిటర్న్స్ అవునా? ఎస్ సార్. సో చెప్పు ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్, ఇది ఏమంటున్నాడు? పోస్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ లెడ్జర్స్ అన్నాడు అవునా? ఎస్ సార్. ఎన్ని లెడ్జర్ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి? రాజేంద్ర ప్రకాష్ అండ్ సన్స్ అకౌంట్ అంటే రాజేంద్ర ప్రకాష్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్. ఎస్. మోడర్న్ ఎలక్ట్రిక్ కంపెనీ అకౌంట్, మోడర్న్ ఎలక్ట్రిక్ కంపెనీ అకౌంట్ ఇది ఒకటి. నెక్స్ట్ పర్చేసెస్ రిటర్న్ అకౌంట్, పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్. ఓకేనా? మనం ఏ బుక్ ఓపెన్ చేసాం? సబ్సిడరీ బుక్స్ ఏ బుక్ గురించి మాట్లాడుతున్నాం? పర్చేసెస్ రిటర్న్ అకౌంట్స్. పర్చేజ్ రిటర్న్ చెప్పమ్మా. పర్చేజెస్ రిటర్న్స్ ఎంట్రీ చెప్పు నాకు. పర్చేజ్ రిటర్న్స్ వద్దు నాకు, పర్చేజ్ ఎంట్రీ చెప్పు. పర్చేస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ టు క్రెడిటర్ అకౌంట్, టు క్రెడిటర్ డెబిట్ టు క్రెడిటర్ అకౌంట్. సేమ్. నాకు ఈ గూడ్స్ నచ్చలేదు, నేను పర్చేస్ చేసిన నాకు నచ్చలేదు, నాకు వద్దనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి? డెబిటర్ అకౌంట్ క్రెడిటర్ టు డెబిటర్ చేస్తాడు. డెబిటర్ కదమ్మా. మనం ఏమైంది పర్చేజ్ అకౌంట్ డెబిట్ క్రెడిటర్ అసలు పర్చేస్ చేసినప్పుడు నీకు ఇష్టం లేదా? పర్చేస్ చేసి నీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలి? నీకు పర్చేజ్ డెబిట్ అయింది, అది నీకు డెబిట్ ఉండకూడదు, తగ్గించాలి. ఏదైనా పర్చేజ్ తగ్గించాలంటే ఏం చేయాలి? డెబిట్ ఉన్నదాన్ని క్రెడిట్ చేయాలి. సో టు పర్చేజ్ రిటర్న్స్. ఇన్ ద సేమ్ వే క్రెడిట్ అయ్యాడు, ఇంకా క్రెడిటర్ కింద నేను నాకు ఇష్టం లేదు, క్యాన్సిల్ చేయంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. సో క్రెడిటార్ అకౌంట్ డెబిట్. సో పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటమ్మా? క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్. ఓకేనా? అంటే పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎట్ సైడ్కి వెళ్ళాలి నేను? డెబిట్ సైడ్ వెళ్ళాలి సార్. ఎందుకు డెబిట్ సైడ్కి వెళ్తాను? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంది చూడు ఒకసారి. ఎంట్రీ చెప్పు నువ్వు మళ్ళీ ఒకసారి. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్ అకౌంట్. పోస్టింగ్ మర్చిపోయారు అప్పుడే, ఎంట్రీని చూసి లెడ్జర్ లోకి పోస్ట్ చేయడం మర్చిపోయారు. నేను చెప్పాను క్లియర్ గా, క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మనం ఏ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను నేను? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను. పర్చేజ్ రిటర్న్స్ ఎట్ సైడ్ ఉంది ఎంట్రీలో? క్రెడిట్ సైడ్ సార్. మరి క్రెడిట్ సైడ్ రావాలి, డెబిట్ సైడ్ ఎందుకు వెళ్తాం? సారీ సార్. ఓకే. సో మంత్ ఎండింగ్ ఎప్పుడు? November 30. ఏమని రాయాలి? బై సన్రీస్. ఎంత అయింది టోటల్ బుక్? ఎంత పర్చేజ్ రిటర్న్స్ బుక్ టోటల్ ఎంత అయింది? 280 rupees సార్. 280 రూపీస్ రాస్తాను నేను. అర్థమైందా? ఓకే సార్. నెక్స్ట్ క్రెడిటార్ అకౌంట్ డెబిట్ అన్న అంటే రాజేంద్ర ప్రకాష్ అనేవాడు ఒక క్రెడిటార్, మోడ్రన్ ఎలక్ట్రికల్ కంపెనీ అనేది ఒక క్రెడిటార్ అవునా? ఎస్ సార్. ఆ క్రెడిటార్ సెట్ సైడ్ ఉన్నారు? డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్. ప్రతి డెబిట్ సైడ్ కి వచ్చాను. ఫస్ట్ రాజేంద్ర ప్రకాష్ కి ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్? November 20 సార్. November 20 డేట్ రాసి డెబిట్ సైడ్ ఏమని రాస్తాను? టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్. ఎంత? 180 రూపీస్. 180 rupees. నెక్స్ట్ మోడ్రన్ ఎలక్ట్రికల్ కంపెనీ ఎప్పుడు జరిగింది? November 30 సార్. November 30 అని రాసి టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఎంత వాడికి ఎంత అయింది అమౌంట్? 100 rupees. 100 రూపీస్. అర్థమవుతుందా?
Yes, sir. వెరీ వెరీ సింపుల్. అర్థం చేసుకోండి. బుక్ సబ్సిడీ బుక్ చూసి మనం రికార్డ్ చేయగలగాలి. ఓకేనమ్మా? Okay, sir. మర్చిపోకూడదు ఇంకా. Okay, sir. లాస్ట్ సమ్ ఉంది, ఇలస్ట్రేషన్ నెంబర్ 5 చేస్తే సబ్సిడీ బుక్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది ఎవరు చెప్తారో చూద్దాం. లక్ష్మీప్రియ చెప్తావమ్మా, చెప్పగలవా? చేద్దాం సరదాగా sir. సమ్ని. ఒకసారి క్వశ్చన్ చదువు, Yes, sir. నెమ్మదిగా క్వశ్చన్ చదువు. 5th question కదా sir. అవునమ్మా, 5th. From the following transactions, prepare the purchases, returns, books of Alpha and Co. A Sari dealer and post them to ledger. ఓకే, నాకు ఒక ఫస్ట్ ఇంకా మనం ట్రాన్సాక్షన్స్ కి వెళ్ళక ముందు నాకు డౌట్, నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమ్మా. Okay sir. శారీ డీలర్ కి గూడ్స్ ఏముంటాయి చెప్పు? Saris sir. శారీస్ అంటే ఏంటి? క్లాత్ మెటీరియల్స్ అనేవి అది గూడ్స్ కింద ఉంటాయి. అదర్ దాన్ క్లాత్ మెటీరియల్ ఏదైనా కానీ అది అడికి ఏంటి? అసెట్. ఓకేనా? Yes sir. Yes sir. ఇప్పుడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి అది గూడ్ కాదా అంటే మన పర్చేజ్ రిటర్న్స్ బుక్ వేస్తే అందులోకి వస్తుందా రాదా నువ్వు చెప్పాలి. ఓకేనా? Okay sir. సో ఫస్ట్ అందరూ కూడా పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఓపెన్ చేయండి. పర్చేజెస్ రిటర్న్స్ బుక్ అందరూ ఓపెన్ చేయండి. ఫస్ట్ పర్చేజ్ రిటర్న్ బుక్. సో పర్చేజ్ రిటర్న్ బుక్ ఫార్మాట్ చెప్తారు ఒకరు, చెప్పండి అమ్మ ఎవరొకరు. Date. Particulars. Debit note number. Ledger folio number. Amount. ఓకే, చెప్పమ్మా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి అది పర్చేజ్ బుక్ లో పడుతుందో పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో పడుతుందో అని చెప్పాలి. Okay sir. Date చెప్పండి. 4/1/2016. ఓకే Debit note number 101. ఓకే, రాస్తున్నాను. డెబిట్ నోట్ నెంబర్ Particulars. 101 రాశాను. నెక్స్ట్. Particulars. Return to Goel Mills, Surat. 5 polyester sarees at the rate of ₹1000. అంటే దీని అర్థం ఏంటి చెప్పు? దాని మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ మీనింగ్ అంటే సారీస్ మనం తీసుకున్నాం సార్. మనం తీసుకున్నాము గోయల్ మిల్స్ నుంచి సూరత్ లో తీసుకున్నాం సార్. ఓకే, 5 పాలిస్టర్ సారీస్ 1000 కి. మళ్ళీ వాటిని మనకి నచ్చక మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం సార్. అది సూపర్. సో పర్చేజ్ రిటర్న్ బుక్ అంటే ఏంటి? నేను పర్చేస్ చేసింది నాకు నచ్చకపోతే నేను వెనక్కి ఇచ్చేస్తాను. అలా నేను పర్చేస్ చేసింది నాకు నచ్చిన ఏవైతే వెనక్కి ఇచ్చేస్తున్నానో అవన్నీ ఎక్కడ రాస్తాను? పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో రాస్తాను. ఓకేనా? సో నాకు ఫస్ట్ నచ్చింది ఎప్పుడు? 4th 1 January 2016 గోయల్ మిల్స్ నుంచి డెబిట్ నోట్ నెంబర్ 101 ఎంతది? 5 into 1000 ఎంత అయిందమ్మా? 5000 అమౌంట్ ని రిటర్న్ చేస్తాను. అది దాని అర్థం. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఏం జరిగింది? 9/1/2016. ఓకే. Garg Mills Kota expected the returns of goods which were purchased for cash from US to 5 Kota sarees at the rate of ₹400. ఈ ట్రాన్సాక్షన్ కూడా పర్చేజ్ రిటర్న్స్ ఏ కదా? Yes sir. అది రికార్డ్ చేయనా? పర్చేస్ ఫర్ క్యాష్ అన్నారు కదా సార్. అది మనం క్యాష్ లో పర్చేస్ చేసాం. క్యాష్ లో పర్చేస్ చేసింది పర్చేజ్ రిటర్న్స్ బుక్ లోకి రాదు. మనం ఎలా పర్చేస్ చేస్తుంటే పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో రావాలి? మనం పర్చేస్ చేసింది క్రెడిట్ అయ్యి ఉంటే ఆన్ క్రెడిట్ లో పర్చేస్ చేసింది పర్చేజ్ బుక్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ బుక్ లోకి రావాలి. అర్థమైందమ్మా? సో 9th January జరిగిన ట్రాన్సాక్షన్ రావచ్చా పర్చేజ్ రిటర్న్స్ బుక్ లోకి? రాకూడదు. అందరూ అండర్లైన్ చేయండి. విచ్ వర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ని అండర్లైన్ చేయండి. అది చూడగానే మీకు అర్థం కావాలి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. 16/1/2016 డెబిట్ నోట్ నెంబర్ 102. ఓకే. రిటర్న్ టు Mittal Mills, Bangalore, 5 silk sarees at the rate of ₹2600. రైట్ అమ్మేది సిల్క్ సారీస్. Yes sir. సిల్క్ సారీస్ ఎక్కడ కొన్నాడు? ఫర్ క్యాష్ అనలేదు అంటే ఎలా కొని ఉంటాడు? క్రెడిట్ కొని ఉంటాడు. క్రెడిట్ సార్. సో క్రెడిట్ కొన్నా మనం ఏం చేస్తున్నాం? ఇచ్చేస్తున్నాం.
సో ఎప్పుడు అది Yes, sir. 16th 16/1/2016. January 2016. ఎవరికి ఇచ్చేస్తున్నాం? మిట్టల్ Mittal మిల్స్ కి Mills, ఇచ్చేస్తున్నాం. ఎన్ని ఇస్తున్నాం? Bangalore. 5 into 5 silk 2600. sarees. ఏ డెబిట్ నోట్ ఎప్పుడు? 102. 102. సో 5 into 2600 ఎంత అవుతుంది? 13,000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ చదవండి. 30/1/2016 returned one computer being defective at the rate of rupees 35,000 to B and Co. నేను కంప్యూటర్ కొన్నానంట. అది ఆ defective. కంప్యూటర్ డిఫెక్టివ్ అయిందంట, అంటే సరిగ్గా పని చేయట్లేదంట. సో పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వెనక్కి ఇచ్చేసానంట. అది రికార్డ్ చేయొచ్చు ఇందులోని. Yes, sir. ఎందుకు రికార్డ్ చేస్తాను? అదేంటది కంప్యూటర్ Yes, అంటేని? oh, no, sir. No, sir. Assets, Assets, sir. కంప్యూటర్ అంటే అసెట్ ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఓన్లీ గూడ్స్ రావాలి. ఓకేనా? Okay, sir. సో అండర్లైన్ చేయండి కంప్యూటర్. సో టోటల్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఎంత? 18,000. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. సో అన్ని ప్రాబ్లమ్స్ సబ్సిడరీ బుక్స్ లోనే ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఒక్కసారి సమరీ చూద్దాం, మనం ఏం నేర్చుకున్నాం అనేది చూద్దాం ఒకసారి. మనం నేర్చుకున్నది ఏంటంటే మా సబ్సిడరీ బుక్స్ లో 8 బుక్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ బుక్ ఏంటి? పర్చేస్ బుక్. నెంబర్ 2 పర్చేస్ రిటర్న్స్ బుక్. నెంబర్ 3 సేల్స్ బుక్. నెంబర్ 4 సేల్స్ రిటర్న్స్ బుక్. ఇవి నేర్చుకున్నాం మనం. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ 5 క్యాష్ బుక్. నెంబర్ 6 బిల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, సారీ. నెంబర్ 7 బిల్స్ పేయబుల్ బుక్. అండ్ నెంబర్ 8 జర్నల్ ప్రాపర్. కానీ మనం సమ్స్ చేస్తుంది మాత్రం వీటి మీదే. ఏంటవి? పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. మరి వీటి మీద ఎందుకు చేయలేదు? వీటి మీద ఈ సెపరేట్ గా ఉన్న క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ ప్రాపర్ కి సెపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ చాప్టర్స్ నేర్చుకుంటాం. ఓకేనమ్మా? ఓకే. సో ఇప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేయొద్దు. ఈ వదిలేండి. ఇంకా క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ ప్రాపర్ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? రాబోయే ఫ్యూచర్ లో మనం నెక్స్ట్ చేయబోయే చాప్టర్స్ లో ఉంటాయి, అక్కడ నేర్చుకుందాం. కానీ మనకి కొన్ని మీనింగ్స్ అయితే తెలియాలి. ఏంటవి? క్యాష్ బుక్ ఏం రికార్డ్ చేస్తుంది? ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ ఏం రికార్డ్ చేస్తుంది? బిల్స్ రిసీవ్ అయితే బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ అయితే బిల్స్ పేయబుల్ బుక్, అంతే. జర్నల్ ప్రాపర్ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ which were not posted in above 7 books. ఈ అబౌవ్ 7 books లో ఎక్కడ రికార్డ్ చేయనివన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ రికార్డ్ చేస్తామమ్మా? ఈ జర్నల్ ప్రాపర్ రికార్డ్. వీటి యొక్క మీనింగ్స్ అయితే మనకు తెలుసు, సమ్స్ అయితే ఇక్కడ చెయ్యం, వదిలేయండి, పక్కన పెట్టండి. ఓకే. సో నాకు చంద్రరావు చెప్తాడమ్మా. చంద్రరావు, నేను మీకు పర్చేజెస్ బుక్ ఫార్మాట్ రాయించాను, అవునా? రాయించారు సార్. నీకేదో గుర్తుందా? ఫార్మాట్ చెప్తా ఒకసారి నాకు. చెప్తాను సార్. చెప్పమ్మా. డేట్, పర్టిక్యులర్స్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్ అన్నాను. లెడ్జర్ ఫోలియో, ఓకే, అమౌంట్. ఓకే, మనకి డిస్కస్ చేయాల్సింది దేని గురించి అంటే ఇన్వాయిస్ నెంబర్. ఓకేనా? ఇన్వాయిస్ నెంబర్ అంటే ఏం లేదమ్మా, పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి చెప్పు చంద్రరావు? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్. ఓకేనా? సో మనం పర్చేస్ చేస్తుంటే గూడ్స్ మనకి బిజినెస్ లోకి వస్తాయా, బయటకు వెళ్ళిపోతాయా? వస్తాయి సార్. అందుకే ఇన్వర్డ్. అర్థమవుతుందా? లోపలికి వస్తున్నాయి. గూడ్స్ తో పాటు ఒక ఇన్వాయిస్ కూడా వస్తుంది. అమ్మ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఏమైనా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టారనుకోండి అమ్మా, ఒక గూడ్ అయినా ఆర్డర్ పెట్టారనుకోండి,
మీకు ఓన్లీ గూడ్ ఒకటే పంపిస్తాడా మీకు? ఎవరన్నా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మనం ఆర్డర్ పెడితే మరి మీరు ఏ ఆర్డర్ అయితే పెట్టారో ఆ ఆర్డర్ గూడ్ ఒకటే పంపిస్తాడా, దాంతో పాటు ఇన్వాయిస్ కూడా పంపిస్తాడా? చెప్పాలి. ఇన్వాయిస్ కూడా పంపిస్తాడా? సో దాన్ని ఏమంటే ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, అందుకే దాన్ని పర్చేస్ బుక్ లో రికార్డ్ చేస్తాం. ఓకేనా? సో మనం పర్చేస్ బుక్ ఫార్మాట్ లో ఏం రికార్డ్ చేయాలి? నా గూడ్ ఎంత వచ్చింది, ఏ రోజు వచ్చిందో రికార్డ్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో రికార్డ్ చేయాలి, ఏ ఇన్వాయిస్ నెంబర్ తో వచ్చిందో కూడా రికార్డ్ చేయాలి, అమౌంట్ ఎంత కూడా రికార్డ్ చేయాలి. ఏం రికార్డ్ చేస్తాను? ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ రికార్డ్ చేస్తాను. ఇంకా డౌట్ ఉండకూడదు ఎవరికి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఫార్మాట్ చెప్పమ్మా చంద్రరావు. పర్చేజ్ Debitor బుక్ account to debitor account. ఫార్మాట్. Okay, sir. Date, particulars, debit చెప్పాలి. డేట్, debit పర్టికులర్, note, ఏ నోట్ అమ్మా? credit note, sir. మళ్ళీ చూడు, నేను ఇచ్చాను. నోట్స్ ఓపెన్ చేయి, పేజ్ అంక తిప్పు. పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో ఏ నోట్? డెబిట్ నోటా, క్రెడిట్ నోటా? Debit note, sir. మరి క్రెడిట్ నోట్ అంటావే? సో డెబిట్ నోట్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక ఇన్వాయిసే. ఏముంటుందో చూద్దాం. చెప్పమ్మా, పర్చేజ్ రిటర్న్స్ కి ఎంట్రీ చెప్పు. Debitor account, debit to purchase. డెబిటార్ అకౌంట్ ఎందుకు వచ్చింది? డెబిటార్ అకౌంట్ ఎందుకు వచ్చింది? నువ్వు పర్చేస్ చేసినప్పుడు క్రెడిటార్ వచ్చాడు కదా, మరి క్రెడిటార్ కదా క్యాన్సిల్ చేస్తా, అందులో డెబిటార్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్. నీకు ఆ పర్చేస్ నచ్చలేదు, అప్పుడు మళ్ళీ క్రెడిటార్ క్యాన్సిల్ చేస్తా, కానీ డెబిటార్ ఎందుకు వస్తాడు? క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. అవునా? Yes, sir. చెప్పండి అమ్మా, ఇక్కడ నువ్వు క్రెడిటార్ ఏం చేసావు? డెబిట్ చేసావు, క్రెడిట్ చేసావా? Debit చేసాను, sir. డెబిట్ చేసావు కాబట్టి నువ్వేం పంపిస్తావు? డెబిట్ నోట్. అంత అవుతుందా? అదవుతుంది, సార్. సో ఏంటి బాబు, క్రెడిటారు నాకు ఇంకా డబ్బులు ఇవ్వక్కర్లేదు నువ్వు, ఎందుకంటే నా బుక్స్ లో నేను డెబిట్ చేశాను అంటే ఏంటి? క్యాన్సిల్ చేశాను. ఎలా క్యాన్సిల్ చేశాను డీటెయిల్స్ నీకు ఎక్కడ పంపిస్తాను? డెబిట్ నోట్ పంపిస్తున్నాను. సో క్రెడిటార్ ని డెబిట్ చేశాను కాబట్టి డెబిట్ నోట్ పంపిస్తున్నాను. అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మా, సో ఇక్కడ ఏం రికార్డ్ చేస్తాను? ఆల్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ ఇన్ క్రెడిట్. ఓకేనా? నెక్స్ట్ తేజస్వి సార్. సేల్స్ బుక్ ఫార్మాట్ చెప్పాను, ఒకసారి చెప్పమ్మా. డేట్, ఓకే, పర్టికులర్స్, ఓకే, అవుట్వర్డ్ ఇన్వాయిస్, లెడ్జర్ ఫోలియో నెంబర్, ఓకే, అమౌంట్. ఓకే. సో ఒకసారి నాకు సేల్స్ కి ఎంట్రీ చెప్పమ్మా. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అమ్మ, సేల్స్ చేయడం వల్ల గూడ్స్ బిజినెస్ లోకి వస్తున్నాయా? బిజినెస్ లో ఉన్న గూడ్స్ బయటకు వెళ్తున్నాయా? బయటికి వెళ్తున్నాయి సార్. అవుట్వర్డ్ ఇన్వాయిస్ అందిస్తున్నాం. అర్థమైందా? ఎస్ సార్. సో సేల్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి బయటకు వెళ్ళడానికి ఏమంటారు ఇంగ్లీష్ లో? అవుట్వర్డ్. సో సేల్స్ బుక్ లో ఏం రికార్డ్ చేస్తాం? ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? నెక్స్ట్ నువ్వే చెప్పమ్మా, సేల్స్ రిటర్న్స్ బుక్ యొక్క ఫార్మాట్ చెప్పు. సేల్స్ రిటర్న్స్ డెబిట్ టు డెటార్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. చెప్పమ్మా, ఫార్మాట్ చెప్పు. ఎంట్రీ కదా, ఫార్మాట్. డేట్, పర్టికులర్స్, క్రెడిట్ నోట్ నంబర్, క్రెడిట్ నోట్. ఎందుకు క్రెడిట్ నోట్ రాసామంటే కస్టమర్ ఏం చేసాం మనం? క్రెడిట్ చేశాను సార్. డెబిట్ లో ఉండాల్సిన కస్టమర్ ని ఆయన క్యాన్సిల్ చేయడానికి ఏం చేసామమ్మా?
క్రెడిట్ చేశాను సార్. క్రెడిట్ చేసాం. సో అప్పుడు మనం సేల్స్ రిటర్న్స్ టైంలో మనం కస్టమర్ ని క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి పంపిస్తున్న నోట్ ఏంటి? క్రెడిట్ నోట్ నెంబర్. అర్థమవుతుందా? రీజన్స్ అర్థమవుతున్నాయా ఎందుకు ఇలా వచ్చినాయి? డెబిట్ నోట్ ఎందుకు, క్రెడిట్ నోట్ ఎందుకు, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. నోట్ చేసుకోండి. ఎక్కడ నేను నోట్స్ లో కింద ఏం రాస్తారంటే సమరీ అని పెట్టుకొని ఇవన్నీ ఈ 4 రాసుకోండి. ఏం రికార్డ్ చేస్తాను ఇక్కడ ఇందులోని? ఆల్ రిటర్న్స్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఏ గూడ్స్ అయితే క్రెడిట్ సేల్ చేశానో వాటి యొక్క రిటర్న్స్ ఇక్కడ రికార్డ్ చేస్తాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే టోటల్ సబ్సిడరీ బుక్స్ లో నన్ను అడగచ్చు. సో ఫాస్ట్ రికార్డ్ నోట్ చేయండి అమ్మా. నోట్ చేసి డౌట్స్ ఉంటే అడగండి. సబ్సిడరీ బుక్స్ డౌట్స్ ఉంటే అడగాలి. నోట్ చేశారా అందరూ? నోట్ చేశారమ్మా? చేస్తాం సార్. చేయండి ఫాస్ట్ చేయండి. కంప్లీట్ అయిందమ్మా? నోట్ చేయడం అయింది ఇక్కడ? నోట్ చేశారు అందరూని? ఇంకా నోట్ చేస్తున్నారా? ఓకే. సో చూడండి నెక్స్ట్ ఎవరున్నారు ఇప్పుడు? ఇంకా అమిత ఉంటుంది. అమిత చెప్పాము. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ అకౌంట్స్ క్లాస్ స్టార్ట్ అయింది కదా, బేసిక్స్ క్లాస్. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం. జర్నల్ ఎంట్రీస్ చూసి ఏం పోస్ట్ చేసాం? లెడ్జర్స్ పోస్ట్ చేసాం. అవునా? ఎక్కడ ఇది? స్మాల్ ఆర్గనైజేషన్స్ అయితే స్మాల్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? లేదు నా స్మాల్ ఆర్గనైజేషన్ కాదు, నాది ఏంటంటే లార్జ్ ఆర్గనైజేషన్. లార్జ్ ఆర్గనైజేషన్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఏం రికార్డ్ చేయాలి? సబ్సిడరీ బుక్స్. అది సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ చూసి ఏం రికార్డ్ చేయాలి? లెడ్జర్ అకౌంట్స్. సో ఇప్పటికి మనం ప్రాబ్లమాటిక్ నేర్చుకుంది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నామమ్మా, లెడ్జర్ అకౌంట్స్ నేర్చుకున్నాం, సబ్సిడరీ బుక్స్ లో 4 బుక్స్ నేర్చుకున్నాం. ఓకేనా? 4 బుక్స్ మీద అన్ని బుక్స్ మీనింగ్ నేర్చుకున్నాం, 4 బుక్స్ యొక్క ప్రాబ్లమాటిక్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి నాకు. ఈ 3 చాప్టర్స్ ఏంటి? చాప్టర్ నెంబర్ 1 జర్నల్ ఎంట్రీస్, చాప్టర్ నెంబర్ 2 లెడ్జర్స్, చాప్టర్ నెంబర్ 3 సబ్సిడరీ బుక్స్. ఈ 3 చాప్టర్స్ లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. అందరికీ అన్ని అర్థమైనయా? జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, లెడ్జర్స్ ఎలా రికార్డ్ చేయాలి, సబ్సిడరీ బుక్స్ ఎలా రికార్డ్ చేయాలి, అందరికీ అర్థమైందా? డౌట్ ఉందా? చంద్రరావు నీకేం డౌట్ ఉన్నాయమ్మా? లేవు సార్, అర్థమైంది సార్ అన్ని. లెడ్జర్ లో ఒక సమ్ చేయలేదు నువ్వు, అప్పుడు అది కంప్లీట్ చేసావు ఇప్పుడు? చేశాను సార్. ఓకే. లక్ష్మీప్రియ నీకేం డౌట్ ఉందమ్మా? నో సార్. ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా అర్థమైనయా? ఎస్ సార్. ఓకే. అభిరామ్ చెప్పమ్మా. సార్ వీటికి లెడ్జర్ ఫార్మాట్ ఒకలాగే ఉంటుంది కదా సార్? లెడ్జర్ ఫార్మాట్ ఎప్పుడు ఒకటే, ఫార్మాట్స్ మారిపోవమ్మా.
జర్నల్ ఎంట్రీస్ ఎక్కడైనా సరే ఫార్మాట్ ఒకటే. లెడ్జర్స్ మనం ఎక్కడ నేర్చుకున్నా వేరే చాప్టర్ లో లెడ్జర్ వచ్చిందనుకో మళ్ళీ అంటే లెడ్జర్ అకౌంట్ వేయాల్సి వచ్చిందనుకో సేమ్ ఫార్మాట్ మారిపోదు. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ హేమంత్, ఐశ్వర్య. ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందమ్మా ఐశ్వర్య? డౌట్. ఓకే. సో ఈ 3 చాప్టర్స్ వరకు అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో నేను కొన్ని డౌట్. ఓకేనమ్మా? సో తేజస్వి చెప్తుంది. తేజస్వి జర్నల్ ఎంట్రీస్ లో నా జర్నల్ ఎంట్రీ డౌట్ ఏంటంటే శాలరీ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ చెప్పమ్మా. సాలరీ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ సార్. 2 ఐటమ్స్ ఏంటి చెప్పు. ఫస్ట్ సాలరీ అవుట్ స్టాండింగ్, శాలరీ అవుట్ స్టాండింగ్, శాలరీ అవుట్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఇంకా కట్టలేని సాలరీ సార్. ఇంకా కట్టలేని శాలరీని అవుట్ స్టాండింగ్ శాలరీ అన్నాం. ఏం కట్టలేదు? శాలరీని కట్టలేదు. సో 2 ఐటమ్స్ ఏంటి? శాలరీ అవుట్ స్టాండింగ్, శాలరీ. శాలరీ అవుట్ స్టాండింగ్ రియల్ పర్సనల్ నామినల్? నామినల్ సార్. నామినల్. ఓకే. శాలరీ అవుట్ స్టాండింగ్ నామినల్ కదమ్మా, పర్సనల్. నేను ఏం చెప్పాను? అవుట్ స్టాండింగ్ శాలరీలో ఎవరున్నారు? ఎవరు కట్టాల్సింది? ఒక పర్సన్ కి మన దగ్గర పనిచేసే వ్యక్తి కట్టాల్సింది. సో అవుట్ స్టాండింగ్ శాలరీ. సో శాలరీ ఏంటి? నామినల్. చెప్పమ్మా. సో శాలరీ కరెంట్ ఇయర్ ది కట్టావా ఇంకా కట్టలేదా? లేదు సార్. సో ఇంకా కట్టలేదు, అవునా? ఎస్ సార్. సో ఇంకా కట్టలేదు కాబట్టి ఎక్స్పెన్స్ ఏం చేయాలి? ఈ కరెంట్ ఇయర్ శాలరీయే కదా అది, ఈ సంవత్సరం శాలరీయే. ఎక్స్పెన్స్ ఏం చేయాలి? డెబిట్ సార్. డెబిట్ చేయాలి. ఓకేనా? పర్సనల్ అన్న శాలరీ అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? గివరా రిసీవరా? చూద్దాం. అవుట్ స్టాండింగ్ శాలరీలో ఎవరున్నారు? పర్సన్ ఉన్నాడు అనుకున్నాం. పర్సన్ మనకి ఈ మంత్ పే చేయలేకపోతే నెక్స్ట్ మంత్ పే చేయడానికి టైం ఇచ్చాడు. రిసీవరా గివరా? గివర్ సార్. గివర్ నేను చేయాలి. క్రెడిట్ సార్. సో ఎంట్రీ విల్ బి salary account debit to salary account debit to outstanding salary account. మర్చిపోకూడదు ఎంట్రీస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకేనా? సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ప్రీపెయిడ్ శాలరీకి ఎంట్రీ చెప్పు. ప్రీపెయిడ్ శాలరీ. ప్రీపెయిడ్ salary account debit to salary account. ప్రీపెయిడ్ శాలరీ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్. ఎలా చెప్పాము? ప్రీపెయిడ్ శాలరీ అంటే అర్థం ఏంటి? ముందుగా పే చేసిన సాలరీ సార్. ముందుగా పే చేస్తాను. సో ముందుగా పే చేస్తానంటే ఇంకా నాకు శాలరీ ఎక్స్పెన్స్ కాదు. శాలరీ ఎక్స్పెన్స్ అదే డెబిట్ చేస్తాను. శాలరీ ఎక్స్పెన్స్ కాదు కాబట్టి ఏం చేయాలి? దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకేనమ్మా? కట్టాల్సిన శాలరీ ముందుగా కట్టేసాను. అసెట్ అంటే ఏం చేయాలి? డెబిట్ చేశాను. మీరు ఎలా థింక్ చేసినా పర్లేదు, నాకు మాత్రం ఎంట్రీ రావాలంతే. ఓకేనా? నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్ యొక్క ఫార్మాట్ చెప్తుంది. ఇప్పుడు లక్ష్మీప్రియ చెప్తుంది లెడ్జర్ అకౌంట్ యొక్క ఫార్మాట్. చెప్పం. ఓకే సార్. డేట్ సార్ డౌట్ సార్. చెప్పం సార్ ప్రీపెయిడ్ సాలరీ గోల్డెన్ రూల్స్ యూస్ చేసి చెప్పరా సార్? ఓకే అమ్మా. చూడమ్మా, ప్రీపెయిడ్ శాలరీ గోల్డెన్ రూల్ యూజ్ చేసి చెప్పమన్నారు. సో ప్రీపెయిడ్ శాలరీలో 2 ఐటమ్స్ ఏంటి? శాలరీ ఒకటి, ఇంకోటి ఏంటమ్మా? ప్రీపెయిడ్ శాలరీ. ఓకేనా? చెప్పు. శాలరీ పర్సనల్, రియల్, నామినల్? నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. ప్రీపెయిడ్ శాలరీ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అంటే ప్రీపెయిడ్ గా పర్సన్ కట్టిస్తాం. పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పమ్మా. నామినల్ అకౌంట్ అన్నావు, అది కరెంట్ ఇయర్ శాలరీ నువ్వు ఇంకా కట్టాలా కట్టేసావా? కట్టేసాను సార్. కట్టేసావు, అవునమ్మా.
సో ఇప్పుడు Yes, sir. ఎక్స్పెన్స్ అయితే అదే కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ అయ్యి ఉంటే నువ్వేం చేద్దు, డెబిట్ చేసి ఉంటావు అవునా. Yes, కరెంట్ ఇయర్ sir. ఎక్స్పెన్స్ అది ఇంకా కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ కాదు కదా, నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ ఇప్పుడు కట్టేసావు. Yes, sir. సో అది మనకి కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ అయితే కాదు, అదేంటి మనకి ముందుగా కట్టేస్తాం కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. అర్థమవుతుందా? నెక్స్ట్ మంత్ ఇప్పుడు కట్టేసావు, అది కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ కాదు అది. Sir, అర్థమవుతుందా? profit కాదు కదా సార్ మరి. అంటే ప్రాఫిట్ కాదు కదంటే అమ్మా, నువ్వు నెక్స్ట్ మంత్ ఈ డబ్బులు పే చేయాలి, ఈ శాలరీని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి చేయాలి. పే చేస్తావు ఇంకా అది. పే చేయం సార్. ఆల్రెడీ ముందు మంత్ పే చేస్తాం కదా, ఇంకా పే చేయవు. ఎస్ సార్. అంటే నెక్స్ట్ మంత్ ఆ శాలరీ అమౌంట్ నీకు ఏంటి మిగిలిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ప్రీపెయిడ్ శాలరీ, ఓకేనా. మనం ఇంకా నెక్స్ట్ మంత్ అది ఇప్పుడు కట్టేసామంటే అది ఈ కరెంట్ ఇయర్ రిసీవరా గివరా? గివర్ సార్. ఏం గివరు? రిసీవర్ కదా. ప్రీపెయిడ్ శాలరీ మనం ముందుగా కట్టేసాం శాలరీ ఆడికి. అమ్మ మనం శాలరీ కడిస్తే రిసీవ్ చేసుకోడా? రిసీవ్ చేసుకుంటారు సార్. రిసీవర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏంటి? ప్రీపెయిడ్ శాలరీ ప్రీపెయిడ్ శాలరీ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్. సరే బ్యాక్ సైడ్ చూడు, సేమ్ ఎంట్రీ చెప్పుకున్నావా? ప్రీపెయిడ్ శాలరీ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ చెప్పానని ఎవరినో, లక్ష్మీ ప్రియ నువ్వేనమ్మా? sir. చెప్పమ్మా. Yes, sir. Date, డేట్, particulars, ledger folio, జర్నల్ ఫోలియో, sorry, sir. Journal folio, ఓకే, amount, అమౌంట్, మళ్ళీ డేట్, particulars, పర్టిక్యులర్స్, journal folio, జర్నల్ ఫోలియో, amount. అమౌంట్. సేమ్. నాకు ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ చెప్పమ్మా. Date, particulars, ledger Date. folio, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, debit amount, credit amount. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకేనా? Yes, sir. అర్థమైందా? ఇంకా ఈ 3 చాప్టర్స్ లో మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. ఆఫ్టర్నూన్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? Okay, sir. ఆఫ్టర్నూన్ టైమింగ్స్ ఏంటి? క్లాస్ టైమింగ్స్ 1:30 to 2:15. 1:30 to 2:15. సేమ్ ఐడి, సేమ్ పాస్వర్డ్. ఓకేనా? Okay, sir. ఓకే. ఆఫ్టర్నూన్ మీట్ అవుతాం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you, sir. ఓకే అమ్మా.